నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవం గృహస్థలందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పుకోవాలి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ కళ్యాణ మండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య. ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య. ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రకస్య. ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబస్యాం. ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలో మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటాచల నివాసుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజమానం అవుతూ ఉన్నటువంటి ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్నటువంటి తిరుమల క్షేత్రం నుండి పరమాత్మ యొక్క నిత్య దివ్య తిరుకళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఆచార్యస్వామి మనందరి చేత కూడా సంకల్పపూర్వకంగా పరమాత్మకు ప్రార్థన చేయించి కేవలం ఈ కళ్యాణోత్సవాన్ని మనం వీక్షించడం ద్వారా మనకు సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధించాలి అని చెప్పి అందరి చేత కూడా సంకల్ప ప్రార్థనను చేయించి వైదిక కార్యక్రమాలైనటువంటి విశ్వక్సేనారాధన, పుణ్యాహం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం పరిసమాప్తి అయ్యే వరకు మనం పరమాత్మకు సభక్తికంగా భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని పూర్తయ్యేంత వరకు తప్పక మనం గోవిందనామస్మరణ చేస్తూ మన మనసును సదా స్వామి యందు లగ్నం చేసి స్వామి యొక్క దివ్య చరణార విందాల యందు మన యొక్క మనస్సును లగ్నం చేసి సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం అని చెప్పి పరమాత్మను కీర్తించినట్లుగా పరమాత్మ యొక్క నిత్య నిరతిశయమైనటువంటి సౌందర్యాన్ని మనం కన్నులారా వీక్షిస్తూ ఆయన చేసేటువంటి పని ఏమిటి అంటే సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు. ఆయన యొక్క అవయవ సౌందర్యంతో నిరతిశయమైనటువంటి సౌందర్యంతో మనల్ని అందరినీ కూడా మోహంలో ముంచుతాట పరమాత్మ. అటువంటి పరమాత్మ యొక్క మోహంలో మనం ఉంటూ బయట ఇతర చింతనలన్నీ కూడా వదిలివేసి ఈ సంసారం అనేటువంటి మోహంలోంచి మనం బయటకు వచ్చి పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి కళ్యాణోత్సవాన్ని వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మా పునాతు నిరుపమగణ సింధురు నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యోనుస్తులో వెంకటేశః నిజ చరణదమర్త్యాసక్త భక్తో గరక్షి నివసత హృదయే మే స్వాగ్రభక్తిన్ విదన్వన్ శుక్లాం వరదరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంగృగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృషజోర్బోధే ధ్రువాణి ధర్మదిన్ మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం వ్రజామి శరణం హరిం లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వృతస్యామో వృతగస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ప్రాణానాయం యా. అద్యమయా పూర్వోక్త ఏవం గణవిజయనిమిట్టః జామస్యాం సుపతిదౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదకలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమినీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం శుద్ధిపుణ్యావాదనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన ప్రతిభావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తథా కలశారాధనం కరిష్యే. దారాజసప్తత్సుసమానసేషు సరత్తరస్సు పరిపూరితేషు అభోమిఖండం ప్రతిపాదయిష్యే ృణోమి దత్తాకం సుచరకం సుధర్మ ఇదమాపట్వాంతమాజ్యాంతాజ్యాంతమాసుపాసుపతమా పూత పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వృణయే సహస్రం జగ్నిజాః పాశా విదదాః పురుత్రాః తేభ్యో నగేంద్రస్య విదోద విష్ణుర్ విశ్వే దేవా ముంచन्तు మరుతస్వస్య. ఓం భూ వృణమావాహయామి ప్రజేదసమావాహయామి రక్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పై పూజయామి వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో
वरदो भवतु। ओमाग्नेजोजस्मात् वजामहे त्वा विश्वे चिदात्मन्महितो न शम्भो वैराजन्ते सुखदण्डिदत्ता प्रैषामदेशो विबुधानामनादिः यामे सस्तान्दनितान्तदातु ओं भूस्वक्षेणमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रपदेमावाहयामि वामे दयामावाहयामि स्वक्षेणाय नमः इदमासन विश्वक्षेणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु। भवत्प्रणुज्ञः सुपुण्याहं करोमि कृष्वा स्वस्तु प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रयतां प्रजापतिः श्याम यन्तकोराणि श्याम यन्तपापानि श्याम यन्त्वा गीतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि श्याम यन्तकोराणि श्याम यन्तपापानि श्याम यन्त्वा गीतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि श्याम यन्तकोराणि श्याम यन्तपापानि श्याम यन्त्वा गीतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि। वं मतो देवावन्तनो यदा विट्टर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विट्टर्विचक्रमे त्रेधानतदेपदं समूढमस्य पाकुंसुरे त्रीणि पदा विचक्रमे विट्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोकर्माणि पुष्कतयतो वृतानि पुष्पसे इन्द्रध्वजस्सगा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति सूर्यः दिवे वदक्षुराददं तद्विप्रासो विपञ्चमोजा गृवाकुं तस्यमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्येमाक्षुभिर्जचित्राः स्त्रीरङ्गैः सुष्ठुवाकुं स्वस्यलोभिर्व्यसेमदहितं जदायुः शतमिन्नशरदान्ते देवायत्रानश्चक्रासरसन्तनूनां पुत्रासो यत्र पितरोपवन्ति मानो मध्यानि शुदा इद्गन्तोः आदितिर्झोरतिरन्तरिक्षं अतिथिर्माता स पिता स पुत्रः युष्मे देवातिथिः पञ्चजना आदितिर्जातमतिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्भट्कुर्वेदोपद्युषं यदा वै सूर्यमुदेति अतनक्षत्रण्येति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत् कार्ये स्यात् पुण्याः एव कुरुते। प्राणानायम्यास्यां सुपतितो श्री श्रीवादस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं पुण्यावादृष्टिं प्रवन्तो कर्मणे स्वस्ति वृद्धिं प्रवन्तो कर्मरुध्यत वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः या पोजिष्ठामयोपवस्थानवोर्जे ददातन महेरनाय चक्षुषे योवस्वतमोरदस्तस्य पाचकते अनः उषतेरिव मातरः तस्मा अरङ्गमामभोजस्यक्षजाय जन्वद आपो जनगदाचनः। दिविस्रे स्वान्तरिक्षे तस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्चसमजि ब्रह्मवच्चसायित्वा पवमानस्सुवर्जनः पवित्रेण वचर्षणिः यः पोदासु पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तु मनवोदिया पुनन्तु विश्व आयुवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहिमां शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमट्टसि अग्ने विततमन्तराः ब्रह्मतेन पुनीमहे उपाभ्यान् देवसवितः पवित्रेण सवेन च वैश्वदेवी पुनते देव्यागात् यस्यैव स्तनवो वेदपुष्टाः तया वदन्तस्य तमाद्येषु वजग्गुस्यामुपतयोर्गीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु मातप्राणेनेक्षुरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः ऋतावरे जग्निये मा पुनेतां बृहद्भिस्तवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनत येनापो दिव्यङ्कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनेमहे पावमानेर्यो अद्येति ऋषभिः समृतकं रसं तस्मै सरस्वते गृहे क्षेरकं सर्पिर्मदोदकं पावमाने स्वस्तजनेः सुदिगायकृतश्च्युतः ऋषभिः समृतोर्जः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं सतोद्यामगुं हिरण्मयो तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनेमहे इन्द्रश्च नेते सह मा पुनातु सोमस्वस्यावरुणस्मित्या यमो राजा प्रभिनामि पुनातु मां जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्ति गातुमेषजं सन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः।
प्राच्यान्तिषु देवार्त्विजो मार्जयन्तां दक्षिणायान्ति समासाः पितरो मार्जयन्तां प्रीतेत्यान्तिषु गृहाः पशवो मार्जयन्तां उदीत्यान्तिष्यापवोसदयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान्ति यज्ञः संवत्सरो यज्ञमुदरमार्जयन्ताम् अतोदरादैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रजजानि हस्मान् स्वावेशो हणमेवोपमानः इर्तेन्योनं प्रददन्नोचितस्वास्तन्नयेद्विपदे चञ्चुष्पदे अमेवः वास्तोष्पदेर्विश्वारूपाण्यावसन् सकासुसे वयेति नः वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः यथा सुखमदास्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ध्याये श्रीवेङ्कटेशं कलिमलहरणं काञ्चनाराधिताङ्घ्रिं शेषाद्रौ सन्निविष्टं चिरमपि रमया भूमिवैकुण्ठनाथं सुब्रह्मण्यं सुरेशं सकलमुनिगणैः सेवितं मन्त्रमूर्तिं भक्तेष्टार्थप्रदानं रविगतयशसं विष्णुमर्चावतारम् మనల్నందరినీ కూడా అనుగ్రహించి ఈ యొక్క భవజలధి నుండి మనల్ని తరింపచేయటానికి పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పి కృష్ణావతారంలో భగవద్గీతలో చెప్పినట్లుగా ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతారం తీసుకుని వస్తాను అని చెప్పి పరమాత్మే స్వయంగా చెప్పారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా ధర్మ సంస్థాపన చేయడం కోసమై పరమాత్మ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో వచ్చి ధర్మ సంస్థాపన చేసి వెళుతూ ఉంటాడు ఆయన అవతారాలు తీసుకుంటూ. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనల్ని అందరినీ కూడా వెంకటాచల మహాత్మ్యంలో చెబుతారు. అగస్త్యాభ్యర్థిత శేష జనదృగ్గోచరాయ నమః అన్నట్లుగా ముందు అంతా కూడా ఎవరైతే ప్రజలు మునులు ఇత్యాదులంతా కూడా తపస్సు చేస్తారో వారికి వైకుంఠం నుండి పరమాత్మ దివ్యమైనటువంటి విమానంలో వచ్చి దర్శనమిచ్చేసి వెళ్ళిపోయేవాడట. కానీ అగస్త్య మహాముని మనందరి కోసము కూడా మనమందరం కూడా తరించాలి, మనం తపస్సులు ఇత్యాదులు చేయలేము కాబట్టి మనం అందరం సులభంగా తరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన గొప్ప తపస్సును చేసి వైకుంఠం నుంచి పరమాత్మ రాగానే అయ్యా స్వామి నాకు దర్శనాన్ని ఇచ్చావు, బాగానే ఉంది, కలియుగంలో మానవులందరూ కూడా తరించాలి కదా, వారికి కూడా నీ దర్శనం ఇవ్వాలి కదా, నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్పి ఆయన యొక్క కోరిక మేరకు పరమాత్మ యొక్క కోరికను మన్నించి మనల్నందరినీ కూడా సర్వకాల సర్వావస్థల యందు పిలిచిన పలికే దైవంగా మనకందరికీ కూడా ఈ ప్రపంచంలో పరమాత్మ అంటే వెంకటేశ్వర స్వామి వారే యొక్క కలియుగంలో పరమాత్మ అని చెప్పి మనందరికీ కూడా జ్ఞప్తికి వచ్చేలాగా మనకు అలవాటైనటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వక్సేనారాధన పుణ్యాహం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించి వైదిక కార్యక్రమాలైనటువంటి అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆచార్య స్వామి. ఇప్పుడు సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమం ద్వారా బ్రహ్మాది దేవతలను ఆ యొక్క పాలికలలో ఆవాహన చేసి ఓషధీశుడైనటువంటి సోముణ్ణి ఆ యొక్క నవధాన్యాల్లోకి సప్తగ్రామ్యా సప్తచారణ్యకా అని చెప్పి వేదంలో చెప్పినట్లుగా 7 ధాన్యాలు గ్రామాల్లో పండేటువంటివి, 7 ధాన్యాలు అరణ్యాల్లో పండేటువంటివి. ఈ యొక్క నవధాన్యాలు అంటే కొత్తవైన ధాన్యములు అని. అటువంటి కొత్తవైన ధాన్యములను ఆ యొక్క పాలికలలో సమర్పించడం ద్వారా మనం ఏదైతే కర్మ చేస్తున్నామో ఆ యొక్క కర్మకు అభ్యున్నతి కలిగి శుభ ఫలితాలను ఆ కర్మ మనకు ఇవ్వాలి
చెయ్యాలి అని చెప్పి ఉద్దేశంతో ఆగమశాస్త్రం ఈ అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించమని ఆదేశిస్తూ ఉంది. ఆగమశాస్త్రానుసారంగా నిత్యం జరిగేటువంటి శ్రీవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఈ యొక్క అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి తర్వాతగా ఆచార్య స్వామి పరమాత్మకు యాగదీక్ష కౌతుక బంధనం అనబడేటువంటి రక్షాబంధన ధారణార్థమై ఆ యొక్క రక్షాబంధనాలకు ఆరాధన చేస్తున్నారు. సభక్తికంగా నమస్కరిద్దాం భక్త మహాశయులారా. గోవింద గోవింద. సన్నోని దత్తాం తపసోని దత్తాం స్వయం మృతజ్ఞే మృతజే రాజా ఓం భూ శేషమావాహజామి నాగరాజమావాహజామి హస్తిరుషమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిద్రన్వనః స్వస్తి భూషాసురో దదాతుల స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా స్వస్తజే వాయురుపప్రమామహే సోమం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తయ ఆదిత్యాసో ఉపమంత్రః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో పుత్రగ్ని స్వస్తజే దేవావత్ బృహస్వస్తజే స్వస్తి నో రుద్రపార్థం వసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి భద్రే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దదే కృతే స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహే స్వస్తినంత్రాక్షమరిట్టనే మహద్బోధం వాకిసం దేవతానాం ధ్రువందే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత విష్ణురాగ్నిశ్చ రాష్ట్రంతారయతాన్ ధ్రువం శుభాగుం శుభం. శ్రీవేంకటేశమతిసుందరమోహనాంగం శ్రీభూమికాంతమరవిందదళాయతాక్షం ప్రాణప్రియా పరమపంకజకంబుకంఠం బ్రహ్మేశవంద్యమమృతం వరదం భజామి. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎప్పుడెప్పుడా పరమాత్మ యొక్క దర్శన భాగ్యం, ఎప్పుడెప్పుడు మనం పరమాత్మని సేవించుకుంటాము అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు ఎంతో వైభవోపేతంగా చెబుతారు. వేదములే శిలలై వెలసినది కొండ అని చెప్పి సకల వేదములన్నీ కూడా శిలలుగా మారి ఈ యొక్క వెంకటాచలంగా అయిందట. సర్వదేవతలు మృగజాతులై చరించుకొండ అని చెప్పి అన్నారు. పరమాత్మ ఎంతో దుర్లభమైనటువంటి మానవ జన్మను మనకు ప్రసాదించారు. కానీ దేవతలంతా కూడా పరమాత్మ అర్చావతారంలో ఇక్కడ అవతరించారు కాబట్టి ఆ యొక్క పరమాత్మను వారంతా కూడా సేవించడానికి మృగజాతుల రూపంలో చిన్న చీమ దగ్గర నుంచి బ్రహ్మ పర్యంతం కూడా సకల జంతుజాలం ఏదైతే ఉంటుందో ఈ యొక్క వెంకటాచలం శేషాచలం మొత్తం కూడా మృగజాతుల్లో ఆ యొక్క దేవతలంతా కూడా మారిపోయి పరమాత్మను ఎప్పుడెప్పుడు మనం సేవిస్తామా అన్నట్లుగా నిరంతరం పరితపిస్తూ ఉంటారట. అటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రతినిత్యము కూడా పరమాత్మ ఖాళీగా ఉండేవారా అంటే కాదు. ఎంతోమంది భక్తులు ఎన్నో బాధలతో సంతోషం చెప్పుకోవడానికి వచ్చేవారు, కొంతమంది బాధలు చెప్పుకోవడానికి వచ్చేవారు, కొంతమంది దుఃఖాలు చెప్పుకోవడానికి వచ్చేవారు, కొంతమంది వీరందరి యొక్క బాధలు ఇత్యాదులన్నీ కూడా వింటూనే పరమాత్మ రోజు ఈ ప్రపంచం మొత్తం కూడా వ్యాపించి ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా ఉన్నటువంటి తన యొక్క బిడ్డలు అంటే మనమంతా పరమాత్మ యొక్క శేషభూతులం అన్నమాట. పరమాత్మ నుంచే వచ్చిన వారం మనమంతా, అంటే పరమాత్మ యొక్క పిల్లలం. మాతాదేవి త్వమసి భగవాన్ వాసుదేవ పితామే అని చెప్పి వేదాంత దేశికుల వారు వైభవోపేతంగా వర్ణిస్తారు. మనకు నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ అని చెప్పి కృష్ణ శతకంలో పరమాత్మని వర్ణిస్తారు. నీవే తల్లివి తండ్రివి, నా యొక్క తల్లి నువ్వే పరమాత్మ, తండ్రివి కూడా నువ్వే, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు. ఎలాగైతే అర్జునుడికి సఖుడుగా ఉండి ఆయన యొక్క రథాన్ని నడిపించి ఆయన సక్రమమైన మార్గంలో పెట్టారో అలాగే ఈ యొక్క శరీరం అనేటువంటి రథంలో నీవు సారథివై ఉండి పార్థసారథిగా ఎలాగైతే అర్జునుడికి సారథిగా ఉండి ఆయనకి గెలుపుని ఇచ్చావో అలా ఈ శరీరం అనేటువంటి రథాన్ని నీవే సక్రమమైన మార్గంలో సారథిగా ఉండి నడిపించు ఓ పరమాత్మ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, భక్తానాం అఖిలార్ధదాయ నమః శ్రీవేంకటేశం గురువు అని చెప్పి పరమాత్మను
కృష్ణం వందే జగద్గురుం అంటారు కదా, అలాగ పరమాత్మ ఈ జగత్తుకంతా కూడా గురువు. నీవే గురుడవు దైవము, ప్రత్యక్ష దైవము నీవే, నీవేనా పతియు గతియు నిజముగ కృష్ణ అని చెప్పి కృష్ణ శతకంలో పరమాత్మను కీర్తించినట్లుగా పరమాత్మ మనకు తల్లి తండ్రి గురువు దైవము తోడు నీడ అయ్యి ఎప్పుడు కూడా మనల్ని వెన్నంటి రక్షిస్తూ ఉంటాడు. ఇన్ని పనులున్నా సరే పరమాత్మకు మనల్ని అందరినీ కూడా అనుగ్రహించడానికి ప్రతిరోజు ఈ యొక్క అభిజిత్ ముహూర్తంలో సంపంగి ప్రాకారంలో ఉన్నటువంటి ఆ యొక్క కళ్యాణ మండపంలో నిత్యము కూడా ఉభయ దేవేరులతో నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పి అంటారు. మనందరి అభీష్టాలు కూడా నెరవేర్చడానికి ఆయన నిత్యము కూడా కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఇంత కష్టాలు ఉన్నటువంటి పరమాత్మ మనందరి కోసము వచ్చి మన ముందు కూర్చుని కళ్యాణం చేసుకుంటున్నారు మన ఆనందం కోసం అంటే మనం చేయాల్సిన కర్తవ్యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏమిటి అంటే కాలక్షేపో నకర్తవ్యం క్షీణమాజుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతారు. యమధర్మరాజుల వారు ఉంటారు, వారికి సమవర్తి అని చెప్పి పేరు. సమవర్తి అంటే ఏమిటి అంటే ఒకరికి న్యాయం చేసి ఒకరికి అన్యాయం చేసి అలా ఉండరు. సమవర్తి అంటే అందరి యందు కూడా సమదర్శకులై ఉంటారు ఆ యొక్క యమధర్మరాజు వారు. మన యొక్క కాలం అయింది, ఆయుర్దాయం అయిపోయింది అంటే ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండనివ్వరు, మనల్ని వెంటనే తీసుకెళ్ళిపోతారు. కాబట్టి కాలక్షేపో నకర్తవ్యం క్షీణమాయుర్దినే దినే, ప్రతిరోజు కూడా సూర్యోదయ సూర్యాస్తమయాలు అయ్యేసరికి మన యొక్క ఆయుష్ మనకి తెలియకుండానే గడిచిపోతూ ఉంది. క్షీణం ఆయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి, యమధర్మరాజు వారికి ఏ విధమైనటువంటి కరుణ లేదు. ఏదో మనం యమధర్మరాజుకు పూజ చేస్తేనో ఆయన ఏదో సంతోషపడి నిన్ను ఇంకో 4 రోజులు ఎక్కువ ఉంచుతాను అని చెప్పి ఆయన ఏం అనుకోరు. ఆయన పేరు సమవర్తి, ఆయన పని ఆయన సక్రమంగా నిర్వర్తించాలి. కాబట్టి మన యొక్క ఆయుర్దాయం పూర్తవ్వంగానే ఆయన మనల్ని తీసుకువెళ్ళిపోవడానికి వస్తారు. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే కర్తవ్యం హరికీర్తనం. అయ్యా నువ్వేమీ ధనం ఖర్చు పెట్టక్కర్లేదు, బండలు మొయ్యక్కర్లేదు, కర్తవ్యం హరికీర్తనం. అనాయాసంగా బద్ధేన అంజలిన, ఈ యొక్క 2 చేతులు పరమాత్మ ఇచ్చినందుకు గాను అంజలిన బద్ధేన, నిత్య నిరంతరం పరమాత్మ ఎక్కడైనా కనిపించాడు అంటే వెంటనే నమస్కార ముద్రతో బద్ధేన అంజలిన నతేన శిరస, శిరస్సు వంచి గాత్రై సర్వమోద్గమై, శరీరంలో ఉండేటువంటి రోమములన్నీ కూడా నిక్కబొడుచుకుని పరమాత్మ యొక్క సంకీర్తనం చేస్తూ ఉంటే ఒళ్ళంతా కూడా జలధరించేలాగా బద్ధేనాంజలిన నతేన శిరస గాత్రై సర్వమోద్గమై కంఠేన స్వరగద్గదేన. పరమాత్మ యొక్క కీర్తనం మనం ఏ స్థాయిలో చేయాలి అంటే కంఠేన స్వరగద్గదేన, ఈ యొక్క కీర్తనం చేసి చేసి మన గొంతు పోతోందా అన్నట్లుగా గొంతు గద్గద పోవాలట. కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ భాష్పాంబున, కేవలం నోటితో కీర్తన చేయడమే కాదు, ఈ యొక్క కీర్తన చేయడం ద్వారా పరమాత్మను మనం అనుభవించి కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వచ్చేస్తూ ఉండాలి. గాత్రై సర్వమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ భాష్పాంబున నిత్యంత్వచరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం. ఓ పరమాత్మ, నాకింత దుర్లభమైనటువంటి జన్మని నీవు ప్రసాదించావు కదయ్యా, అది కూడా భారతదేశం వంటి గొప్పదైనటువంటి దేశంలో మాకు జన్మని ప్రసాదించావు. ఈ యొక్క వెంకటాచలంపై నువ్వు వెలిసి మా అందరికీ కూడా కులదైవం అయ్యావు. కాబట్టి నీ యొక్క చరణారవిందామృతాన్ని నిత్యం నేను ఆస్వాదించుకుంటే ఈ యొక్క జీవితం నాకు ఎందుకు అని చెప్పి పరమాత్మని నిత్య నిరంతరం కూడా మనం ప్రార్థిస్తూ నిత్య నిరంతరం మనకు చేరువలో శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా కళ్యాణోత్సవం ద్వారా పరమాత్మ మన ముందుకు వస్తారు. కాబట్టి కాలక్షేపం చేయకుండా పరమాత్మ యొక్క కీర్తనను సదా మనం చేస్తూ నలుగురి చేత పరమాత్మ యొక్క కీర్తనాన్ని చేయిస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా అమూర్త భగవద్యజనమైనటువంటి హోమ కార్యక్రమం మొదలవబోతూ ఉంది. మనం అందరం కూడా సభక్తికంగా పరమాత్మ యొక్క కీర్తన చేస్తూ నమస్కరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఆకారకర్మ కరిష్యే ఏదోన్మింద్రజ్ఞాలయం ప్రోక్ష్య ఏదోన్మింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశైర్వా ముమక్తో ఇంద్రశుద్ధోన ఆగ శుద్ధ శుద్ధాభిరోధిభిః దైవ్యాహోదారావంటపూర్వేరిట్టాస్యామ తనుభా సువేరాః ఉద్ధన్యమానవస్యామేద్యపాత్మానం యజమానస్య హంతో శివానశ్చంతు పృథివే తన్నో శాతా పృథివే దోకశాత పూతక్షతనేన సౌమ్యా కృణుద్భగుం రసనాహోత విగుంతద తత్స విదర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి దియోజోన ప్రచోదయాత్ స్థండలే భూమిమావాహయామి రేఖాయా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యాః ప్రోక్ష్య జాతవేదోऽగ్నిం గృహీత్వా
जातवेदोपवनस्करेदो हजन्तदपरग्निनिश्वते अग्निमस्पस्तादहव्यगं समीगर्भाजरण्योमजोभोः कृतमस्यान्नं कृतत्पृषस्मा सरितो ब्रह्मन् कृतं ब्रह्मन् सरिजाचक्षदेवान् आजुर्दाग्ने हविषोजुषाण कृतप्रत्येको कृतजो निरेति तत्स विदुर्वरेण्यं वर्गो देवस्य धीमहि द्विजो यो न प्रचोदयात् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभा ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विधेमदत्सुरजो वेनावः स बुद्धिया पमाचविष्टा सदत्सजो नमदत्वः ओं भो ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासन सोमो देनकं सोमर्वन्तमाचकं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं विदत्तकं सुमेयं पदुश्रवणं यो ददात तस्मै ओं भो सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्तयत्वन्नागस्य भट्टेजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रोक्ष पात्राधादावमादाय पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञयेस्तो वाजपूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्मा अंतरिक्षायत्वा पृथिव्यैत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसे पश्चिमतो विष्णोस्तोपोसे दक्षिणतो विष्णोस्तोपोसे उत्तरतो विष्णोस्तोपोसे प्राध्यां विष्णोस्तोपोसे श्रुतासे घृतासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि जमानवाचं यच्च सोम प्रणेष्यामि जमानवाचं यच्च प्रणयज्ञं देवतावर्तयत्वन्नागस्य भट्टेजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रणय कोपो जनत्कुसवो जनत्कु सब्जिषन्तान् दिशः पात्राणि देवयज्ञायै सब्जिषन्तान् दिशः पात्राणि देवयज्ञायै दक्षिणप्रणदौ ब्राह्म्येण तीर्थेन दक्षिणप्रणदौ ब्राह्म्येण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अभोवस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि उपासयज्ञमावाहयामि यज्ञदेवविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतयजुष्टनिर्वपामि इन्द्राजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्निसोमाभ्याजुष्टनिर्वपामि प्रजापतयजुष्टनिर्वपामि ब्रह्मणेजुष्टनिर्वपामि वसुभ्योजुष्टनिर्वपामि मरुभ्योजुष्टनिर्वपामि रुद्रेभ्योजुष्टनिर्वपामि अभोपस्पृश्य श्रीविष्णवेजुष्टनिर्वपामि बृहस्पतयजुष्टनिर्वपामि मित्राजुष्टनिर्वपामि वरुणाजुष्टनिर्वपामि आदित्येभ्योजुष्टनिर्वपामि अश्वभ्याजुष्टनिर्वपामि पूष्णेजुष्टनिर्वपामि कक्षाजुष्टनिर्वपामि काक्षदेवतसोमाजुष्टनिर्वपामि औपासृज्ञाजुष्टनिर्वपामि यज्ञदेवेभ्यो देवेभ्योजुष्टनिर्वपामि सर्वदेवेभ्योजुष्टनिर्वपामि आद्यन्तु प्रतिष्ठयामि चुरन्तु प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समिति स्वाहा अमृतुणमसि मारुणमसि आन्तरितकं रक्ष अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रतिष्ठा अरातयः चक्पति स्वापुनात् त्वच्चित्रेण पवित्रेण मुसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वापुनात् त्वच्चित्रेण पवित्रेण मुसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वापुनात् त्वच्चित्रेण पवित्रेण मुसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आध्याचरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुदये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजनाप्वे नमः विजत्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभा ब्रह्मन् सोत्तमादास्वा आदस्वा समेतजस्वाहा आगार मुहूर्तत्सु मुहूर्तोस्तु
परिधीं स्पृष्ट्वा वाजव्जादाग्नेयान्तं प्रजापतिगे स्वाहा नैऋत्याधीषाणान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यागु स्वाहा प्रजापतिगे स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा वरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनिज्ञाय स्वाहा यज्ञदेवेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चरुन् सावित्रा गृहीत्वा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओगुं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविधप्रासावीः प्राणानायं यास्यां स्मृतिदौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गं मंत्रलोभे क्रियालोभे द्रव्यलोभे कालविपर्यासे कर्मविपर्यासे न्यूनातिरिक्त सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवष्टोऽहं घोष्ये अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुभ ओं मतो देवावन्तनो यतो विट्टर्विचक्रमे पृथिव्या सप्तधाम स्वाहा इदं विट्टर्विचक्रमे त्रयदानतदेपदं समूढमस्य भागं श्रेय स्वाहा त्रीणि पदा विचक्रमे विट्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पस्कतेतो व्रतानि पस्पते इन्द्रचयद्दसगा स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्त शौर्यः दिवि वचक्षुरात् तद्गुस्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवागं तस्यमिन्दते विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा ओं भवत्वाहा भोगुं सुवस्वाहा ओं भूर्भुवस्सुवस्वाहा अतितेन्वमग्गुस्ताः हनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविधप्रासावीः ఆడరు పాడరు అప్సరు గణము ఆడరు పాడరు అప్సరు గణము వేడే మూలిందరు విభవము నేడు వేడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరు గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరు గణము ఆడరు పాడరు అప్సరు గణము కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరు గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరు గణము ఆడరు పాడరు అప్సరు గణము
వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగానరులు నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగానరులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము అప్సరో గణము అజింత్యాత్ పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహోదవ్యక్తాఖ్య సప్తావృణైర్వ్రావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల తల రస తల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాళాయమానస్య ఫణిరాజశ్చేషస్య సహస్రవనాఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి దండోద్దంబితే అమరావతే తేజోవతే సంయమన రక్షోవతే సుందమతే గంధవచ్చలగావతే జశోవతే త్వట్టదేవపురీ విరాజతే ఇంద్రాగ్నియమునిరుతువరుణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షురాజర్పిర్దదిక్షేరశుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబూప్లక్షకుశక్రౌంచ శాకశాల్మి పుష్కరాఖ్య సత్వద్వీపద్వీపితే మాహేంద్రమలయమదృక్షుంద్యపారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకం పురుషారీలావృత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్యనమవర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టుః పరార్ధయజ్ఞున బ్రహ్మణోద్వితీయ పరార్తే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయాయామే ఇహజన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దుర్దక్షయార్థం తత పూర్వేషాం దశాపరేషాం
మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాంచ కుంభీపాకలోకిత దామాతిపసంఘాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః వృత్తైస్థలే సూర్యమండలపర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీచత్రగస్య పాదిభిః కోటిచాతుర్లక్ష ప్రణానేన దివ్యవైదిక విధానేన నానావిధ శాస్త్రోక్తమార్గేణ వేదోక్త ప్రకారేణ వికనసోక్త ప్రకారేణ హేమాద్రకన్యాదానఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైగానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేణ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధవ్యోః ప్రవర్తమానస్య పరతద్విభవ్యోऽంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేణ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయాక్షాతివసాద్ ఉత్పస్థితలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాత్మక నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రుగ్ధశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్యౌనౌ ప్రమాణ ఔర్వమైదల పంచారుషయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారపదే సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసిని ఆనంద గుణాత్మిక మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాం ఇమాం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం ధాస్యామి. రుగ్ధశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని కాత్సభావత్సారణైత్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీ సర్వాలంకారపదే సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామిట్టవేతు బ్రహ్మలోక చికేషయేత్ కన్యాం ఫలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయదోహం ప్రయచ్చామి ధర్మకామార్థ సిద్ధయేత్ విశ్వంబరా సర్వభూత సాక్షిణ్యత్రవదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తస్తు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగుం శుభం. లావణ్య రత్నాకరాయ అని చెప్పి ఇప్పటి వరకు కూడా పరమాత్మ యొక్క గుణ విశేషాలను కీర్తించారు ఆచార్య స్వామి. అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరాయ పరమాత్మ నిత్య యవ్వన రూపంలో ఉంటాట. బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే అని చెప్పి భాగవతంలో అత్యద్భుతంగా పరమాత్మను కీర్తిస్తారు.
చూడగానే ముద్దులులికేటువంటి ముఖారవిందంతో పరమాత్మ నిత్య యౌవన స్వరూపుడై ఉంటాడట. అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్యరత్నాకరాయ అఖిలలోక పవిత్ర గోత్రోద్భవాయ. ఇందాక చెప్పుకున్నట్లుగా మన అందరికీ తండ్రి అయినటువంటి జగత్పతి అయినటువంటి ఆ యొక్క పరమాత్మకు సువర్ణ గరుడ వాహనారూఢుడు, దివ్యాలంకార భూషితుడు, దివ్యమాలా విభూషితుడైనటువంటి ఆ యొక్క పరమాత్మకు శ్రీభూదేవులు ఇరువురిని కూడా హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధంబు అని చెప్పి అమ్మవారిని ఎంతో వైభవోపేతంగా వర్ణిస్తారు. అటువంటి శ్రీభూదేవులు ఇద్దరిని కూడా ఈరోజు మనం ఇచ్చి పరమాత్మకు కన్యాదానం చేసుకున్నాం. ఎందుకు అంటే కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా సంకల్పంలో చెప్పారు. ఆ యొక్క మహాసంకల్పంలో మన పితరులు ఎవరైనా పొరపాటున కనుక నరకాది రౌరవాది నరకాల్లో కనుక ఉంటే వారందరూ కూడా విముక్తులై పరమాత్మ యొక్క నిత్య నిరతిశయానందమైనటువంటి వైకుంఠలోకానికి వారు చేరుకుంటారు ఈ యొక్క కన్యాదానం చేయడం ద్వారా అని చెప్పి ఎంతో వైభవోపేతంగా కన్యాదానం యొక్క ఫలితాన్ని చెబుతారు. అయితే ఒక కన్యాదానం చేయడం అనేటువంటిది ఎంతైతే గొప్ప ఫలితాన్ని ఇస్తుందో అలాగే అంత ధైర్యం అంత బాధ కూడా మనిషికి చాలా ఉండాలి. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా ఆ యొక్క కన్యను పెంచుకుంటారు ఇంట్లో. మనం ఉదాహరణగా జనక మహారాజును కనుక తీసుకున్నట్లయితే ఆయన యాగం చేస్తూ ఉంటే ఆ యొక్క యాగభూమిని దున్నుతూ ఉంటే ఒక చిన్న పెట్టెలో అయోనిజగా అమ్మవారు దొరుకుతుంది సీతాదేవి. సీతాని నామకరణం చేస్తారు. తరువాత ఆవిడ అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉండగా ఒకరోజు ఆవిడ పూబంతితో ఆడుకుంటూ ఉంటే ఆ యొక్క బంతి ఆ యొక్క న్యాసం చేసినటువంటి శివధనస్సు యొక్క బండి కింద పడిపోతుంది. వెంటనే ఆవిడ అవలీలగా ఒక చేత్తో ఆ యొక్క ధనుస్సును పక్కకు తోసి కింద ఉన్నటువంటి పూబంతిని తీసుకుంటుంది. జనకుడు ఇదంతా కూడా చూస్తాడు. చూసేసరికి ఆయనకి అప్పుడే చింత మొదలవుతుంది. అమ్మో, ఇంత శక్తివంతురాలా నా యొక్క కుమార్తె, ఇటువంటి కుమార్తెకు ఎలా మనం భర్తను తీసుకురావాలి, సలక్షణమైన వంటి వాడిని అని చెప్పి చాలా ఆలోచించాట జనకుడు. అప్పుడు ఋషులందరూ కూడా చెప్పారట, ఏమయ్యా, ఎక్కడైతే నువ్వు ఆలోచించావో అక్కడే సమాధానం ఉంది. ఈ శివధనస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో వారికే నీ యొక్క కుమార్తెను ఇచ్చి వివాహం చెయ్యి అని చెప్పి జనకుడికి సమాధానం ఇచ్చారట. అటువంటి అయోనిజ మూల ప్రకృతి రూప రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు అవతారేషు విష్ణోరేషానపాయిని అన్నట్లుగా ప్రతి అవతారంలో కూడా పరమాత్మను విడిచిపెట్టకుండా నిత్య నిరంతరము కూడా వక్షస్థలంలో కొలువై ఉండి మన యొక్క బాగోగులన్నీ కూడా నిత్య నిరంతరము కూడా ఒక తల్లిగా చూస్తూ సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అని చెప్పి వేదాంత దేశకులు వారు చెప్పినట్లుగా శ్రీనివాస ప్రభు యొక్క కరుణకు ఏమైనా ఒక రూపం ఉంది అంటే అది కేవలం అమ్మవారే అట. ఎందుకు అంటే తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం అని చెప్పి అమ్మవారిని కీర్తిస్తారు కదా. ఆవిడ పరమాత్మ యొక్క వక్షస్థలంలో కొలువై ఉండి మనల్ని అందరినీ కూడా రక్షించమని నిత్య నిరంతరము కూడా ఆయనకి చెబుతూ ఉంటుందట. అయితే ఆయనకు తెలియదా మనల్ని రక్షించాలని అంటే అమ్మగా చెబుతుంది. మనం సహజంగా మన ఇంట్లో కూడా తండ్రి ఒకవేళ మనం ఏమైనా తప్పులు చేస్తే కనుక మనల్ని కోపగించుకుంటూ ఉంటే తల్లి ఎలాగైతే మనల్ని సమర్థిస్తుందో అలాగే వాడు కూడా మన పిల్లవాడేనండి, వాడిని కూడా అనుగ్రహించండి అని చెప్పి వక్షస్థలంలో నిత్య నిరంతరం కొలువయ్యి ఈ పరమాత్మ చేసేటువంటి సృష్టి స్థితిలయ అనేటువంటి కార్యాలకు ఆవిడ కారణభూతురాలై నిత్య నిరంతరం పరమాత్మకు సహకరిస్తూ ఉంటుందట. అటువంటి అమ్మవారిని అన్నమాచార్య స్వామి కీర్తిస్తారు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సాక్షాత్తు అనంగ మన్మధుడు ఎవరైతే ఉన్నారో మోహనుడైనటువంటి ఆ యొక్క మన్మధునికి జన్మనిచ్చిన తల్లి ఆవిడ. సోముని తోబుట్టువట చంద్రుడు షోడశ కళా ప్రపూర్ణుడు. సాధారణంగా మనం ఎప్పుడైనా శరత్కాలంలో పౌర్ణమి రోజు కనుక చంద్రుడిని చూస్తే మనసుకు విపరీతమైనటువంటి ఆహ్లాదం కలుగుతుంది మనకు. అటువంటి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి చంద్రుడితో పాటు పుట్టింది ఆ యొక్క తల్లి.
కలశాబ్ది కూతురు సాక్షాత్తు క్షీరసాగరం ఏదైతే ఉందో, ఎలాగైతే పాలల్లో మీగడ ఎంత అందంగా ఉంటుందో అటువంటి పాల సముద్రంలో మీగడ వంటిది అమ్మవారు. ఆ యొక్క క్షీరసాగరానిలోంచి ఉద్భవించినటువంటిది అమ్మవారు. అలాగే ఈ లోకానికంతటికి కూడా మాత జగములం అన్నించు ఇల్లాలు అని చెప్పి పోతనామాచుల వారు చెప్తారు. ఈ జగత్తులో పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఎవరికి ఆకలేసినా సరే, ఎవరు ఆర్తితో ఉన్నా సరే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు కదా. అలాగే ఒక్కసారి అమ్మ అని మన ఆర్తితో పిలిస్తే మన యొక్క బాగోగులను నిత్య నిరంతరం చూసేటువంటి తల్లి, మన కడుపును చూసేటువంటి తల్లి ఆ యొక్క తల్లి లోకమాత. జలజ నివాసిని పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ అని చెప్పి అమ్మవారిని కీర్తిస్తారు. పరమాత్మకు రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పరమాత్మ రామావతారం ధరిస్తే సీతాదేవిగా వచ్చి, అలాగే కృష్ణావతారం ధరిస్తే రుక్మిణీదేవిగా వచ్చి, అలా ఏ అవతారం పరమాత్మ ధరించినా సరే ఆ అవతారంలో పరమాత్మని విడిచిపెట్టకుండా పరమాత్మతో పాటే ఉంటూ ఈ యొక్క సృష్టి రచనలో అంతా కూడా అమ్మవారు అంతర్భాగం అవుతుంది. అటువంటి అమ్మవార్లను మనం పరమాత్మకు ఇచ్చి కన్యాదానం చేసుకున్నాం. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆచార్య స్వామి భక్తి శ్రద్ధలతో పరమాత్మకు ఉపచారాలు ఇత్యాదులన్నింటినీ కూడా సమర్పించి ఆ యొక్క అమ్మవార్ల యొక్క గళసీమలలో అలంకరించబోయేటువంటి ఆ యొక్క మాంగళ్యాలకు ఇప్పటి వరకు కూడా పరమాత్మ చెంత ఆరాధన చేసి ఆ యొక్క సౌభాగ్యకరమైనటువంటి మాంగళ్యాలను మనందరికీ కూడా దర్శింపచేయిస్తున్నారు. భక్త మహాశయులారా, మనమంతా సభక్తికంగా నమస్కరిద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద. प्रजापतिः सोमकं राजानमुसृजतां त्वन्द्रजो वेदान्वसृज्यन्तां तान् हस्ते कुरुता अतः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे बध्नानि सुभगे दन्तेव शरदां श्रुतं श्रीदेव्यै नमः माङ्गल्यधारणं करोमि. प्रजापतिः सोमकं राजानमुसृजतां त्वन्द्रजो वेदान्वसृज्यन्तां तान् हस्ते कुरुता अतः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे बध्नानि सुभगे दन्तेव शरदां श्रुतं भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि. माङ्गल्यधारण मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रदिष्टितमस्तु शुभगुं शुभ.
सरस्वतेन मन्यस्मा देवसवित प्रसुभा इमान् लाजानमित्यभिकार्य इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् अयन्नातृपप्रोदेज्ञो लाजानावपन्ते दीर्घाजुरस्व मे पदिरेदन्ताम् ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् यन्नातृपप्रोदेज्ञो लाजानावपन्ति दीर्घाजुरस्व मे पतिरेदन्ताम् ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् यन्नातृपप्रोदेज्ञो लाजानावपन्ति दीर्घाजुरस्व मे पतिरेदन्ताम् ज्ञातजो मम स्वाहा ओं भू स्वाहा ओं भुवः स्वाहा ओं सुवः स्वाहा ओं भूर्भुवस्सुवः स्वाहा अतिदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेहि प्राणानां यास्यां सुपदतो श्री श्रीनिवादत्मामिरः वैवाकोचकन्माङ्गम् उपासनाख्यो सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिविष्णुं घोष्ये अतिदेन मन्यस्मान् मदेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देवदविदप्रसुभावम् अतो देवावन्तनाङ्गिधामट्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं वट्टर्विचक्रमे त्रेदानितदेवदम् समूढमस्य भागं चरे स्वाहा त्रीणि पदां चक्रमे विष्णुर्गोपादाभ्यहातो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पश्यतेनो व्रतानि वस्पसे इन्द्रस्वयुज्यस्य गा स्वाहा तद्विष्णो परमं पदकं तदा पश्यन्ति शौर्यः दिवे वदक्षुरात् दग्गु स्वाहा तद्विप्रासो पञ्चमो जाकृभागं तस्यमिन्दते विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा ओं भुवः स्वाहा ओं सुवः स्वाहा ओं भूर्भुवः सुवः स्वाहा अतिदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेहि प्राणानां अस्यां स्मृतितो श्री श्रीनिवादत्मामिरः वैवाकोचकन्माङ्गम् उपासनाख्यो उपरिष्टादन्तो होमं कृष्णे अतिदेन मन्यस्मान् मदेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देवदविदप्रसुभा यदत्सकर्मणोत्तरैरिचं यद्वाण्यो न विहाकरम् अग्नतत्पुतकट्विद्वान् सर्वक् सुखदं करोतु स्वाहा अग्नये सुतहृताहुतेनां कामानागुंसमते स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतमुष्मे स्वाहा अग्नये शुष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्माभूतग्नितत्पुनरागः जातवेदावचर्षणि स्वाहा पुनरग्निचक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मेक्ष्माभिमाञ्चक्तरादित्यमोक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसुडिष्टेभ्य स्वाहा वेचृत्ये स्वाहा निष्कृत्ये स्वाहा दौराज्ये स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा यदोष्येति सेमहि स्वाहा समितसेतेजो सेतेजो मदे स्वाहा यमस्य देम मृत्योर्मोवाय स्वाहा सोमस्य देम चित्तं मे पाहि स्वाहा वायोर्दिमहि प्राणान्मे वायु स्वाहा ब्रह्मणो दिमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समदत् सप्तदिक्पा सप्तऋषिगत् सप्तधाम प्रियाणि सप्तहोत्रा तत्पदात्मा जन्त तत्त्वयोनिर्रात्पुणत्मा कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा जौर्भुक्तः स्वाहा पृथ्वीभुक्तः स्वाहा अग्निर्जीर्णं वेदिर्जीर्णं जौर्जीर्णं पृथ्वीजीर्णं वोषद्वास्तुदेवजीर्णः स्वाहा कृतदान विद्वानट्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निसृप्यतो वेदसृप्यतो धूसृप्यतो पृथ्वीसृप्यतो ब्रह्माद्या सृप्यन्ताम् अतुतेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः अवागिदेवताभ्यो नमः स्मदाचानपतिष्ठापजां क्षुभरार्धं क्षेमाय पुनरागमनाय च
पवित्रम च पवित्रम में भोजा स्वाहा सर्व सर्व में भोजा स्वाहा अक्षतमक्षतेजो होमे अक्षतमामे श्रेष्ठां प्राच्यां दक्षराजां मुदराजां मुदीचां मूर्ध्वाजां अधराजां मार्जयन्तां पश्चिमतः परदिमपनजां सर्वान् प्रसमोह्य ग्रन्थिं विसृज्य विप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मृदान् पुरुषस्पततो नो विट्टमेरय स्वाहा सुध्यन्तान् देवसदनकुं सुध्यन्तान् देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगुं सर्वजज्ञकृतं भवेदग्निरमार्दजोर्भूतिः आदित्यस्वमो नमः त्रयाजुषं जमदग्ने कस्यपत्यत्रयाजुषं यद्धेवानां त्रयाजुषं तन्मे अस्तत्रयाजुषं दीर्घायुत्वाज बलाज सदाज सतञ्च वर्चसे त्रयाजुषं मा भोजिट्टामजोपवस्थानवोर्जे ददातन महेरणाज दक्षुषे योमस्य वदमोरदस्तस्य पादिकते अनः उषधेरिव मातरः तस्मा अरङ्गमामव यस्यक्षया किजन्वदा आपो जनयदा जनः ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाचकं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदास्कमदाचानमदिट्टापयां क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुलोपहार निवेदयामि आद्योपहारं समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात् प्रदन्तमया देवा परमोन्नस्पतस्मै प्रायश्चित्तानि शेषाणि होमकर्माणि वाणवै तानि शेषाणि शेषाणा श्रीकृष्णा स्मरणं पदङ्गाय नवाजामनसेन्द्रियव बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि आदित्यमुपगच्छत् तत्स ब्रह्मार्पितमस्तु सर्वं श्री भूमिनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु వైభవోపేతంగా పరమాత్మ యొక్క వైవాహిక మహోత్సవంలో భాగంగా అమూర్త భగవద్యజనంగా చెప్పబడేటువంటి హోమ కార్యక్రమాన్ని ఆచార్య స్వామి నిర్వర్తించారు. సాధారణంగా మన భారతీయ సనాతన సంస్కృతిలో అగ్ని ఆరాధన అనేటువంటిది చాలా పురాతనమైనటువంటిది, విశేష ఫలప్రదమైనటువంటిది. ఎందుకు అంటే పరమాత్మని ఆరాధించాలి అంటే మనకి 4 మార్గాలు భగవత్ శాస్త్రంలో చెబుతూ ఉన్నారు. జపం, హుతం, అర్చనం, ధ్యానం అని చెప్పి అందులో చాలా ప్రధానమైనటువంటిది హోమం అనేటువంటి కార్యక్రమం. ఎందుకు అంటే రూపం లేని పరమాత్మ, నిర్గుణమైనటువంటి పరమాత్మను మనం ఉద్దేశించి ఓం విష్ణవే స్వాహ అని ఆ యొక్క ఆహుతిని అగ్నిలో సమర్పించడం ద్వారా అగ్నిదేవుడు తీసుకువెళ్ళి పరమాత్మకు విష్ణుమూర్తికి ఇస్తాడు అని చెప్పి మనం నమ్మి చేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క అగ్నారాధనం అనేటువంటి కార్యక్రమం. ఎందుకు అంటే అగ్నిదేవుడు దేవతలందరికీ కూడా ఉదరం వంటివాడు అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతారు. ఆ యొక్క ఆహుతులన్నిటినీ కూడా అగ్నిదేవుల్లో సమర్పించడం ద్వారా, అగ్నిదేవుడికి సమర్పించడం ద్వారా వారికి ఇష్టమైనటువంటి వారు సేవించేటువంటి అమృత రూపంలో ఆ యొక్క
ఆహుతిని తీసుకువెళ్ళి మనం ఎవరికైతే ఆహుతి ఇస్తామో వారికి తీసుకువెళ్ళి అందజేస్తాట అగ్నిదేవుడు. అటువంటి హోమ కార్యక్రమాన్ని లాజహోమం, ప్రధాన హోమం ఇత్యాది ఈ యొక్క వైవాహిక మహోత్సవానికి సంబంధించినటువంటి హోమ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించిన తర్వాత వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆచార్య స్వామి. వారణం అంటే ఏనుగు, ఆయిరం అంటే 1000. అలాగా పరమాత్మ గోదాదేవి అనేటువంటి ఒక గొప్ప భక్తురాలు శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి గ్రామంలో పరమాత్మను సేవించడానికే ఎదుగో ఆ పుష్పమాల పరివర్తనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు కదా ఆచార్య స్వామి. అలాగా ప్రతిదినము కూడా భక్తి శ్రద్ధలతో చిన్నప్పటి నుంచే పరమాత్మ యందు భక్తి వాత్సల్యాలను ప్రదర్శిస్తూ భాగవత కథలు ఇత్యాది కథలన్నీ కూడా వింటూ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ విధంగానే పరమాత్మే నాకు సర్వస్వం, పరమాత్మ తప్ప ఇంకెవరూ నాకు లేరు అని చెప్పి ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా ప్రార్థిస్తూ వారికి ఉండేటువంటి వనంలో పూసేటువంటి అదిగో ఆ మాల పుష్పం ఎప్పుడు కూడా మనస్సుకు ప్రతీక. మన స్వచ్ఛమైనటువంటి మనస్సు అయితే పరమాత్మ పాదారవిందాల వరకు ఆ యొక్క పుష్పం వెళుతుంది. అలాగా స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఆ యొక్క పుష్పాలన్నింటినీ కూడా సేకరించి ఒక గొప్ప మాలగా తీర్చిదిద్ది వాటిని నిత్య నిరంతరము కూడా ఆ ఊళ్ళో ఉండేటువంటి దేవాలయంలో పరమాత్మకు నిత్యము కూడా ఆవిడ సమర్పిస్తూ ఉండేదట. అయితే ఆవిడ యొక్క తపఫలానికి పరమాత్మ మెచ్చి 1000 ఏనుగులతో వచ్చి వివాహం చేసుకున్నట్ట. అటువంటి గొప్పదైనటువంటి గోదాదేవి యొక్క చరితామృతాన్ని మనం ఈ యొక్క సందర్భంగా తెలుసుకుంటూ స్వామి యొక్క ఇరుదేవేరులైనటువంటి శ్రీభూదేవులు ఇద్దరూ కూడా పరమాత్మ చెంత చేరేటువంటి సమయం. భక్తులందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య పరమాత్మ యొక్క నామ సంకీర్తనాన్ని చేస్తూ చివరి కార్యక్రమం అయినటువంటి అక్షతారోపణ కార్యక్రమాన్ని ఆచార్యస్వామి నిర్వర్తిస్తూ ఉన్నారు. మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య అన్నమాచార్యస్వామి చెప్పినట్లుగా పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అన్నట్లుగా ఆ యొక్క సంకీర్తన గానామృతాన్ని మనం శ్రవణం చేస్తూ ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని సుసంపూర్ణం చేసుకుందాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేన ధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఓ